Hi guys, so today we are on the day 3. Okay, yesterday మనం ఏం చూసాం, డే 2లో ఏం చూసాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్లు జనరల్గా నార్మల్గా ఎలా పంపించాలి, ఒక గెట్ రిక్వెస్ట్, ఒక పోస్ట్ రిక్వెస్ట్, పుట్ అండ్ డిలీట్ ఎలా పంపించాలి, వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలి, కలెక్షన్ ఎలా క్రియేట్ చేయాలి మనం చూసాం, రైట్. సో టుడే what we are going to do, we have some other things, right? Here params అని ఉంది, authorization అని ఉంది, header, body, pre-request, script, tests, these things ఉన్నాయి, రైట్. సో పోస్ట్మెన్లో మనం టెస్టింగ్ చేసేటప్పుడు ఏమేం చేస్తాం, మనకున్న ఆప్షన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాము. స్టార్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజేషన్ పారామీటర్స్, వేరియబుల్స్ చెప్పుకునేటప్పుడు దాన్ని చెప్పుకుందాము. ప్రజెంట్ ఈ రెండు చూద్దాం, ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్ను టెస్ట్స్. ఓకే, ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్స్ అండ్ టెస్ట్స్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దీస్ టూ థింగ్స్, వాట్ వీ నీడ్ టు డూ, నార్మల్గా మనం ఏమేమి టెస్ట్ చేయాలి, ఒక ఏపీఐలో ఏమేమి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా మాన్యువల్గా మనం చేసేటప్పుడు స్టార్టింగ్ స్టేటస్ కోడ్ చూస్తాము, స్టేటస్ లైన్ చూస్తాము. స్టేటస్ కోడ్ 200, స్టేటస్ లైన్ ఓకే ఫర్ ద గెట్ ఏపీఐ. లెట్స్ రైట్ హియర్ సమ్ స్టేటస్ కోడ్స్. ఓకే, స్టేటస్ కోడ్స్. ఓకే, సక్సెస్ అనే వచ్చిన ప్రతిదానికి 200, రైట్. సక్సెస్ వచ్చిన ప్రతిదానికి 2 into something 200స్లో వస్తుంటుంది. ఓకే, క్లయింట్ సైడ్ ఏదైనా ఫెయిల్యూర్ వస్తే దానికి 400స్లో వస్తుంది. సర్వర్ సైడ్ ఏదైనా ఫెయిల్యూర్ వస్తే దానికి 500, దీనిలో 500స్లో మనకి ఎర్రర్ అనేది కోడ్ వస్తుంది. ఓకే, మనకి పాపులర్గా ఉన్న కొన్ని కోడ్స్, జనరల్గా మనం ఎక్కువ ఫేస్ చేసే కోడ్స్ కొన్ని చూసుకుంటే, సక్సెస్ఫుల్ గెట్ ఏపీఐకి 200, సక్సెస్ఫుల్ పుట్ ఏపీఐకి 200 or 201 or 202, anything, that's up to the developers. Okay, next post API ki 201. Okay, and next ఏమున్నాయి మనకి, delete API ki. Okay, delete API ki 200 or 204. ఓకే, దీస్ టూ థింగ్స్ మనకి జనరల్గా కనిపిస్తుంటే, ఫెయిల్యూర్కి వచ్చేసరికి సర్వర్ సైడ్ ఫెయిల్యూర్కి 500స్లో వస్తుంది కదా, 503 ఆర్ 500, 505, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తుంటాయి. ఓకే, సర్వర్ సైడ్ ఫెయిల్యూర్కి. ఓకే, లెట్స్ సే సర్వర్ సైడ్ 500స్లో వస్తుంటాయి అన్నాను కదా. 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఓకే, 503 వస్తుంటుంది ఒక్కోసారి. 503 సమ్టైమ్స్ సర్వర్ నాట్ రెస్పాండెడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే, 503 సర్వర్ నాట్ రెస్పాండెడ్. ఓకే, లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ జనరల్గా 400స్లో ఏమొస్తాయి, 400స్లో 400 బ్యాడ్ రిక్వెస్ట్. ఓకే, 400 బ్యాడ్ రిక్వెస్ట్. 404 నాట్ ఫౌండ్, ఇది ఎక్కువగా చూస్తుంటాం మనం. 404 నాట్ ఫౌండ్, 400 బ్యాడ్ రిక్వెస్ట్. 403 ఓకే, ఫర్బిడెన్. ఓకే, వదిలేయబడింది అనమాట. ఓకే, అలా జనరల్గా అయితే మనం చూసే స్టేటస్ కోడ్స్ ఇవి. I think these kind of status codes are enough to make a note. Okay,
అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పోస్ట్ మ్యాన్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం స్టేటస్ కోడ్స్లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ 200 ఓకే, ఓకే, స్టేటస్ లైన్ 200 ఓకే, 201 క్రియేటెడ్, ఓకే, దీస్ థింగ్స్, ఓకే, పాపులర్గా స్టేటస్ లైన్స్, దోస్ ఆర్ ద స్టేటస్ లైన్స్. ఓకే, మనం ఏపీఐ సర్వర్కి వెళ్ళి రెస్పాన్స్ తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది ఒక్క యూజర్కి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏపీఐని రన్ చేశానంటే ఒక్క యూజరు ఈ నిమిషంలో వాడుతున్నట్టు ఇది. దీనికి ఎంత టైం పట్టింది? 149 మిల్లీ సెకండ్స్ పట్టింది, రైట్. ఈ రెస్పాన్స్ ఏమైనా 1 సెకండ్ 2 సెకండ్లో తీసుకుందనుకుందాం, 1 సెకండ్ 2 సెకండ్ పట్టింది అనుకుందాం ఈ రెస్పాన్స్ ఇవ్వడానికి. నేనే వాడుతున్నప్పుడు నాలాంటి ఒక 100 మంది ఎట్ ఏ టైం ఈ రిక్వెస్ట్ని పంపిస్తే ఆటోమేటిక్గా ఈ రెస్పాన్స్ అనేది స్లో అవుతుంది. సో రెస్పాన్స్ టైం అనేది ఆర్గనైజేషన్కి లేదా ఏపీఐకి కొన్ని ఏవైనా స్పెషల్గా వాళ్ళు సజెస్ట్ చేస్తే దీనికి తక్కువ రెస్పాన్స్ ఉండాలి, దీనికి ఎక్కువ రెస్పాన్స్ ఉన్నా పర్లేదు. సమ్టైమ్స్ పెద్ద ఫైల్స్ ఉన్నా కానీ పెద్ద డేటా తీసుకురావాలన్నా కానీ ఇట్ విల్ టేక్ టైం. సో అలా ఉన్నా పర్లేదు అంటే, సో ఆ టైంలో మనం రెస్పాన్స్ టైంని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద బాడీ, ఆబ్వియస్లీ బాడీ మొత్తం చెక్ చేయాలి. ఓకే, బాడీ చెక్ చేయాలి. ఏవైనా ఫీల్డ్స్ ఇందులో నల్స్ ఉన్నాయా, ఏమైనా ఎంటీ ఫీల్డ్స్ ఉన్నాయా, ఓకే, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఏమైనా అసర్షన్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద కుకీస్, వాట్ ఈస్ కుకీస్? కుకీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో చాలా టైమ్స్ మీరు బ్రౌజింగ్ డేటా డిలీట్ చేస్తున్నప్పుడు డిలీట్ కుకీస్ అని కూడా వస్తుంటుంది. వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ కుకీస్ అంటే మీరు ఏదైనా బ్రౌజ్ చేసినప్పుడు ఆ వెబ్ సర్వీసెస్ ఏం చేస్తాయంటే మీ లోకల్ స్టోరేజ్లో కొంత డేటాని లోకల్ స్టోరేజ్లో చిన్న బిట్స్ కింద స్టోర్ చేసుకుంటాయి. నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు బ్రౌజ్ చేసినప్పుడు, మళ్ళీ అదే అప్లికేషన్ బ్రౌజ్ చేసినప్పుడు నీకు ఫాస్టర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇలా చేస్తాయి. ఓకే, ఏమైనా పర్టికులర్ కుకీస్ మనకి టెస్ట్ చేయాలి అంటే కుకీస్ని కూడా వీ కెన్ టెస్ట్ ఇట్. ఓకే, నౌ కమింగ్ టు ద హెడర్స్. ఇక్కడ మనకి 2 టైప్ ఆఫ్ హెడర్స్ ఉన్నాయి. కిందన ఇక్కడ హెడర్స్ ఉంది, పైన ఇక్కడ కూడా హెడర్స్ అని ఉంది, రైట్. ఇక్కడ హిడెన్ కదా, 7 హిడెన్ హెడర్స్ అని ఉన్నాయి. వీటిని కూడా మనం చెక్ చేయొచ్చు. వీటికి తేడా ఏంటంటే పైన ఉన్నవి రిక్వెస్ట్ హెడర్స్, కింద ఉన్నవి రెస్పాన్స్ హెడర్స్. ఓకే, పైన ఉన్నవి రిక్వెస్ట్ హెడర్స్, కింద ఉన్నవి రెస్పాన్స్ హెడర్స్. సమ్ టైమ్స్ మనం ఏదైనా మీడియా ఫైల్ కానీ లేదంటే ఒక ఇమేజ్ కానీ లేకపోతే ఒక వీడియో కానీ ఏపీఐ ద్వారా పంపించాలనుకున్నప్పుడు సమ్టైమ్స్ మనం హెడర్స్ ద్వారా పంపిస్తాం. సమ్టైమ్స్ ఇక్కడ ఆథరైజేషన్లో కూడా ఏదైనా వాల్యూస్ మనం పంపించాలంటే అవి హెడర్స్ కూడా ఒక్కోసారి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకే, హెడర్స్లో అవి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకే, హెడర్స్ మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది రిక్వెస్ట్ హెడర్లో మనం నెక్స్ట్ మనకి కొన్ని ఫైల్స్ గురించి చెప్పుకున్నప్పుడు చెప్తాం. ఫైల్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఈ థింగ్స్ మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకుందాం. నౌ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ టెస్ట్ అండ్ రెస్పాన్స్. ఓకే, రెస్పాన్స్ని ఎలా టెస్ట్ చేయాలి, ఓకే, వాట్ ఈస్ దిస్ ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్. ఓకే, నౌ కమింగ్ టు ద టెస్ట్. ఓకే, సో ఇక్కడ రాసుకుందాం మనం ఏమేమి టెస్ట్ చేయాలో. ఓకే, స్టార్టింగ్ ఏమనుకున్నాం, స్టేటస్ కోడ్, రైట్, స్టేటస్ లైన్. ఓకే, ఓవరాల్గా స్టేటస్ అని రాసుకుంటూ సరిపోయేదాము. ఓకే, నెక్స్ట్ హెడర్. ఓకే, హెడర్లో కంటెంట్, హెడర్. ఓకే, బాడీ, హెడర్ బాడీ, ఇంకా టైం కావాలనుకుంటే టైం చెక్ చేసుకోవచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద పోస్ట్ మ్యాన్ అగైన్. హియర్ మనకి ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్ అంటే ఏంటి అంటే పోస్ట్ మ్యాన్లో ఒక రిక్వెస్ట్ పంపించడానికి
ముందుగా ఎగ్జిక్యూట్ అయ్యేదే ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్. ఓకే, ముందుగా ఎగ్జిక్యూట్ అయ్యేది. ఇది రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది టెస్ట్స్ అనేవి. అంటే రెస్పాన్స్ మనకి ఒక రిక్వెస్ట్ని పంపించినప్పుడు దానికి ముందు మనం ఏమైనా చేయాలనుకుంటున్నామా అనేది ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్లో రాసుకోవచ్చు. టెస్ట్స్లో రెస్పాన్స్ వచ్చేసిన తర్వాత ఏమైనా వ్యాలిడేట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, నా ఈ స్క్రిప్ట్లు ఎలా రాస్తామంటే ఇవి జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఓకే, దీనికోసం జావా స్క్రిప్ట్ రావాల్సిన అవసరం లేదు, బట్ స్మాల్ బ్లైండ్గా కొన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఎలాగో స్నిప్పెట్స్ అని మనకి పోస్ట్మెన్ టూల్లో ఉన్నాయి కదా, వీటిని కూడా మనం వాడుకోవచ్చు. ఓకే, యాక్చువల్లీ వీటిని వాడుకునే నేను చెప్తాను, బట్ మీకు అర్థం కావడానికి కొంత జావా స్క్రిప్ట్ కొన్ని ఫంక్షన్స్ అయితే రాద్దాం. ఓకే, నౌ కమింగ్ టు కమ్ డౌన్ దిస్. ఓకే, హియర్ లెట్స్ సే ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ అంటే కన్సోల్లో లాగ్ చెయ్యు అని. ఓకే, కన్సోల్లో లాగ్ చేయి. ఏం లాగ్ చేయమన్నాను నేను? ఈ కొటేషన్స్లో డబుల్ కోట్స్లో ఏది ఇస్తే అది కన్సోల్లో ప్రింట్ చేస్తుంది ఇది ఇప్పుడు. ఓకే, హాయ్ అని ఇచ్చాను. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ అని ఇచ్చి హాయ్ ఇచ్చాను. కన్సోల్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఓకే, బాటమ్ లెఫ్ట్ కార్నర్లో ఉంది చూడండి, బాటమ్ లెఫ్ట్ కార్నర్లో. రైట్, ఇది ఆల్రెడీ పంపించిన రిక్వెస్ట్లు క్లియర్ చేయండి. ఇక్కడ క్లియర్ చేశాను నేను. ఓకే, ఇప్పుడు ఈ రిక్వెస్ట్ పంపిస్తే ఏమవుతుంది? ఫస్ట్ హాయ్ అని ప్రింట్ అవుతుంది, తర్వాత రిక్వెస్ట్ వెళ్తుంది. ఓకే, ఫస్ట్ హాయ్ అని ప్రింట్ అవుతుంది, తర్వాత రిక్వెస్ట్ వెళ్తుంది. హాయ్ అని ప్రింట్ అయ్యి రిక్వెస్ట్ వెళ్ళింది కదా, అంటే ఇది ముందు ఎగ్జిక్యూట్ అయ్యింది. టెస్ట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? టెస్ట్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతాయి, రిక్వెస్ట్ పంపించిన తర్వాత. ఇక్కడ మళ్ళీ నేను కన్సోల్ డాట్ లాగ్ అని రాశాను. ఇక్కడ మీకు జావా తెలిసినట్టు అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేలాగో ఇక్కడ కన్సోల్ లాగ్ డాట్ లాగ్. ఓకే, ఇక్కడ ఏం రాద్దాం? బాయ్ అని రాద్దాం. ఓకే, బాయ్ అని రాశాను. ఇప్పుడు ఏం రావాలి నాకు? కన్సోల్ ఒకసారి క్లియర్ చేసుకుందాం. ఇక్కడ ఏం రావాలి నాకు? ఫస్ట్ హాయ్ అని రావాలి, రిక్వెస్ట్ సెండ్ అవ్వాలి, తర్వాత బాయ్ అని రావాలి. ఓకే, సెండ్ ఇట్. హాయ్, రిక్వెస్ట్ వెళ్ళింది, బాయ్ అని వచ్చింది. లైక్ దట్ మనం కన్సోల్లో ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎందుకు ప్రింట్ చేసుకోవాలనుకుంటే మనకి లాగ్స్ని మనం యూజ్ చేసుకుంటే డీబగ్గింగ్ కోసం, తర్వాత ఎక్కడైనా తప్పు జరిగిందేమో ఆ పాయింట్లో ట్రిగ్గర్ చేసుకోవడానికి కోసం మనం లాగ్స్ వాడుకోవచ్చు. ఓకే, ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్ మనం గ్లోబల్ వేరియబుల్స్ లేదా కలెక్షన్ వేరియబుల్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్ తాలూకా అవసరం ఉంటుంది. సో ప్రస్తుతానికి వీ విల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ టెస్ట్స్. ఓకే, ఓన్లీ ఆన్ టెస్ట్స్. ఓకే, నౌ హౌ వీ కెన్ క్రియేట్ టెస్ట్స్. ఓకే, హౌ వీ కెన్ క్రియేట్ టెస్ట్స్. జావా స్క్రిప్ట్లో పోస్ట్మెన్ వాళ్ళు ఏం చేశారు? చాయ్ అనే ఒక లైబ్రరీ, ఓకే, చాయ్ అనే ఒక లైబ్రరీ యూజ్ చేసి, ఇది బీడీడీ ఫ్రేమ్వర్క్. ఓకే, బిహేవియర్ డ్రివెన్ ఫ్రేమ్వర్క్. ఈ బీడీడీని యూజ్ చేసి కొన్ని సింపుల్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్లో కొన్ని కీవర్డ్స్తో టు, హ్యావ్, ఇంక్లూడ్, ఓకే, ఎక్స్పెక్ట్, సేమ్, ఓకే, సేమ్, నాట్, బీ, ఇలా సింపుల్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్లో కొన్ని ఫంక్షన్స్ని క్రియేట్ చేశారు. ఓకే, వీటిని మనం ఎలా యాక్సెస్ చేస్తామంటే పిఎం అనే ఆబ్జెక్ట్ ద్వారా. ఓకే, పిఎం అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏ టెస్ట్ కావాలనుకుంటే, ఏ ఫంక్షన్ కావాలనుకుంటే, ఏ ఆబ్జెక్ట్ కావాలనుకుంటే దాన్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం డాట్ టెస్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. పిఎం డాట్ టెస్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇది 2 ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకటి స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ అయిన టెస్ట్ నేమ్. ఓకే, పిఎం డాట్ టెస్ట్ అనేది టెస్ట్ క్రియేట్ చేయడానికి
యూజ్ చేస్తాం ఒక టెస్ట్ క్రియేట్ చేయడానికి. నేనేం చేస్తున్నాను, ఈ స్టేటస్ కోడ్ 200 ఉందో లేదో చెక్ చేయాలి ఇప్పుడు నేను. అంటే నేనేం చేయాలి, pm డాట్ టెస్ట్ అనే ఒకటి రాశాను, pm డాట్ టెస్ట్. ఓకే, pm డాట్ టెస్ట్. ఇప్పుడు టెస్ట్ నేమ్ ఇవ్వాలి నేను. ఓకే, టెస్ట్ నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను, మై టెస్ట్. ఓకే, మై టెస్ట్. ఓకే, pm డాట్ టెస్ట్ నేమ్ మై టెస్ట్, కామా పెట్టి ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాయాలి. ఓకే, ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాయాలి. ఇక్కడ నేను ఫంక్షన్ ఎలా రాస్తాం, ఫంక్షన్ ఎలా రాస్తామంటే జావా స్క్రిప్ట్లో లెట్స్ సే ఐ విల్ కామెంట్ దిస్. ఓకే, ఇలాగా స్లాష్ కొడితే అది కామెంట్, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు ఇప్పుడు. ఓకే, అది కామెంట్ చేసినట్టు. ఇప్పుడు ఫంక్షన్ ఎలా రాస్తాం, 2 టైప్స్గా నేను ఫంక్షన్ రాసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్ నేను ఫంక్షన్ నేమ్ ఫన్ అని ఇచ్చాను. ఓకే, ఫన్ ఈక్వల్ టు ఫంక్షన్. ఓకే, బ్రాకెట్, ఇది నా ఫంక్షన్. ఓకే, ఈ కర్లీ బ్రేసెస్లో ఏం రాసుకుంటే అది ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఈ ఫంక్షన్ పేరు ఫన్. ఓకే, ఈ ఫంక్షన్ పేరు ఫన్. మనం ఇంకోలా కూడా ఫంక్షన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు fun2 అని పెట్టాను నేను దీన్ని, fun2. ఓకే, fun2 నా ఇంకో ఫంక్షన్ పేరు fun2. దీన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, యారో మార్క్స్ పెట్టి క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఎలా యారో మార్క్స్ పెడతాము, బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి, నార్మల్ బ్రాకెట్స్, ఈక్వల్ టు గ్రేటర్ దాన్, నేను కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తాను, అయిపోయింది. ఇది ఒక ఫంక్షన్. మనం ఎలాగైనా రాసుకోవచ్చు, అలాగైనా రాసుకోవచ్చు. ఓకే, అడిగేవాళ్ళు ఇక్కడ నేను కర్లీ బ్రాకెట్స్ ఇవ్వకపోయినా అడిగేవాళ్ళు లేడు. ఓకే, ఇక్కడ సో ఇలా మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నేను ఏదైతే ఎసర్షన్ చెయ్యాలనుకుంటున్నానో, ఎసర్షన్ అంటే వెరిఫై చేయడం. ఓకే, ఎసర్షన్ అంటే అది కరెక్టా కాదో చూడడం. ఏదైతే నేను కరెక్ట్గా కాదో ఎలా చూడాలనుకుంటున్నానంటే ఇక్కడ pm డాట్, ఓకే, pm డాట్ రెస్పాన్స్, pm డాట్ రెస్పాన్స్ అంటే ఇక్కడ మనకి ఏదైతే రెస్పాన్స్ ఉందో, ఈ ఏపీఐ పంపించిన తర్వాత ఏ రెస్పాన్స్ వస్తుందో ఆ రెస్పాన్స్ని క్యాప్చర్ చేస్తుంది. ఓకే, డాట్ టు హ్యావ్. ఓకే, రెస్పాన్స్లో ఇది ఉందా లేదా అని అడుగుతున్నాం. ఓకే, ఏముందా అని అడుగుతాం, డాట్ స్టేటస్ అడుగుతాం, స్టేటస్ 200 ఉందా గురువు అని అడుగుదాం. ఓకే, ఇక్కడ క్లోజ్. ఓకే, నౌ pm డాట్ రెస్పాన్స్ టు హ్యావ్ స్టేటస్ 200. ఇది నా ఫంక్షన్. ఓకే, ఇది నా ఫంక్షన్. నేను ఇంకో ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు. అలాగే ఇదే ఫంక్షన్ నేను ఇందులో కూడా రాసుకోవచ్చు, pm డాట్ రెస్పాన్స్ డాట్ టు హ్యావ్ డాట్ స్టేటస్, అగైన్ స్టేటస్. ఓకే, ఓకే ఉందా లేదో చూద్దాం. ఓకే, డబుల్ కోట్స్లో స్ట్రింగ్ కాబట్టి క్యాపిటల్ O క్యాపిటల్ K, రైట్, అయిపోయింది. ఓకే, ఇవి ఫంక్షన్స్ మాత్రమే. ఇవి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎలాంటి రిజల్ట్ రాదు. మనం ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ రావాలనుకుంటే టెస్ట్ అనే ఫంక్షన్ వాడాలి. ఓకే, టెస్ట్ అనే ఫంక్షన్ వాడాలి. ఎలా వాడతాం, ఇందాక చెప్పాను కదా, pm డాట్ టెస్ట్ బ్రాకెట్ ఓపెన్, ఇది 2 పారామీటర్స్ అడుగుతుంది. స్టేటస్ ఈజ్ స్టేటస్ 200, ఈజ్ స్టేటస్ కరెక్ట్ అని రాద్దాం. ఓకే, నా టెస్ట్ నేమ్ ఈజ్ స్టేటస్ ఓకే, ఈజ్ స్టేటస్ కరెక్ట్ ఏదో సంథింగ్. ఓకే, అది నా టెస్ట్ నేమ్ అనుకుందాం. ఓకే, కామా, ఇక్కడ నేను ఫంక్షన్ రాయాలి కదా, ఫంక్షన్ ఆల్రెడీ రాసాను నేను, ఫన్ అని పెట్టుకున్నాను కదా, ఫన్ అని ఇస్తాను. ఓకే, ఫన్ అని ఇస్తాను. ఓకే, ఈ స్టేటస్ ఫన్ అని ఇస్తాను. ఓకే,
now send it. చూసారా ఇక్కడ కమింగ్ టు హియర్, క్లోజ్ దిస్ కన్సోల్. టెస్ట్ రిజల్ట్ ఈ స్టేటస్ పాస్ అయింది. ఓకే, నా టెస్ట్ పాస్ అయింది. ఇలా మనం ఏదైనా ఇక్కడ ఫంక్షన్ సపరేట్గా మనం క్రియేట్ చేయక్కర్లేదు. ఇక్కడ ఫంక్షన్ సపరేట్గా క్రియేట్ చేయక్కర్లేదు. ఇదే ఫంక్షన్ని ఈ ఫన్ అని తీసేయండి, ఫన్ ఈజ్ ఈక్వల్ టు తీసేయండి. నేను ఈ ఫంక్షన్ పేరు ఫన్ అని పెట్టాను. ఓకే, ఆ ఫన్ అని పెట్టకుండా ఆ ఫంక్షన్ నేమ్ తీసేయండి. తీస్తే ఇది ఒక ఫంక్షన్ కదా మనకి. ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్. ఇక్కడ ఈ బ్రాకెట్స్ కోట్స్ తీసేయండి, సెమీకోలన్ తీసేయండి. ఇక్కడ ఫన్కి బదులు ఈ ఫంక్షన్ని రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ చేసాం కదా. నౌ సెండ్ ఇట్. సింటాక్స్ ఎర్రర్ సమ్వేర్. ఓకే, కమింగ్ ఇక్కడ దీంతో మనకు పని లేదు కదా, తీసేద్దాం. రైట్, నేనేం చేశాను, ఆ ఫంక్షన్ ఫన్ అని తీసేసి ఏదైతే ఫంక్షన్ ఉందో డైరెక్ట్ ఫంక్షన్ ఇక్కడ రాస్తాను. ఓకే, సెండ్ ఇట్. ఈ స్టేటస్ పాస్డ్. ఓకే, అలా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. అలా ఇక్కడ మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకే, pm డాట్ రెస్పాన్స్ డాట్ టు డాట్ హ్యావ్ డాట్ లెట్స్ సే హెడర్లో మనకి ఏదో ఒకటి రెస్పాన్స్ హెడర్లో ఏదో ఒకటి ఏజ్ ఉందో లేదో చూద్దాం. ఓకే, ఏజ్ ఉందో లేదో చూద్దాం. ఓకే, put it in double quotes. Okay, now send it. ఓకే, ఈ టెస్ట్ పాస్ అయింది. ఓకే, ఈ రెండిట్లో ఒకటి ఫెయిల్ అయినా మొత్తం టెస్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఓకే, మనం ఇలా ఎన్ని అసర్షన్స్ అయినా రాసుకోవచ్చు. బట్ ఈ టెస్ట్ పాస్ అవ్వాలంటే మనం ఇచ్చిన ఎసర్షన్స్ అన్నీ ట్రూ అవ్వాలి, ఎసర్షన్స్ అన్నీ పాస్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 200 బదులు 201 ఇచ్చాను, బట్ మనకి ఇక్కడ 200 వస్తుంది. సెండ్ ఇప్పుడు ఇది ఫెయిల్ అవుతుంది. ఓకే, దట్స్ హౌ యూ కెన్ చెక్ ఇట్. ఓకే, బట్ హీర్ వన్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్. ఇలా ఇస్తే మనకి ఏది ఫెయిల్ అయింది ఏది పాస్ అయిందో మనకు తెలియదు. సో అందుకనే సపరేట్గా ఇచ్చుకోవడమే బెటర్. ఓకే, దిస్ ఈస్ హౌ వీ కెన్ రైట్ 2 types of functions and we can test anything like this. Okay, now what I will do, ఇక్కడ రాసుకున్నాం కదా ఏమేమి టెస్ట్ చేయాలో సంథింగ్. ఓకే, స్టేటస్ కోడ్. ఓకే, స్టేటస్ కోడ్ ఇప్పుడు చెప్పాను, అలా చేసుకోవచ్చు. స్టేటస్లో అని చెప్పాను. హెడర్ ఇప్పుడు చూసాం కదా. ఇంకోటి చూద్దామా, pm డాట్ టెస్ట్ టెస్టింగ్ హెడర్. ఓకే, టెస్టింగ్ హెడర్. ఓకే, ఫంక్షన్ రాసుకుందాం. ఇప్పుడు ఫంక్షన్ ఎలా రాద్దాము, ఫంక్షన్ అని పెట్టి ఇలా రాద్దామా, ఫంక్షన్ బ్రాకెట్ తర్వాత కర్లీ బ్రేసెస్. ఓకే, ఈ కర్లీ బ్రేసెస్లో మనం ఏమైనా రాసుకోవచ్చు. రాద్దాం pm డాట్ రెస్పాన్స్. ఇప్పుడు హెడర్ని చెక్ చేయాలి కదా, హెడర్ని చెక్ చేయాలంటే ఫస్ట్ రెస్పాన్స్ని క్యాప్చర్ చేయాలి. ఓకే, రెస్పాన్స్ని క్యాప్చర్ చేసి డాట్ టు డాట్ హ్యావ్. ఓకే, డాట్ హెడర్. ఓకే, హెడర్ మనం ఏం హెడర్లో ఇంకేం చెక్ చేద్దాం. హెడర్లో యూజువల్గా కంటెంట్ టైప్. ఓకే, కంటెంట్ టైప్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. కాపీ దిస్ అండ్ ఇన్ డబుల్ కోట్స్, స్ట్రింగ్ కదా, డబుల్ కోట్స్లో పేస్ట్ చేయండి. ఓకే, దట్స్ ఇట్, అయిపోయింది. ఓకే, టెస్ట్ రిజల్ట్లోకి వెళ్తే టెస్టింగ్ హెడర్ ఆల్సో పాస్డ్. ఓకే, లైక్ దట్ వీ కెన్ డూ దట్. ఓకే, now what I will do, I will copy all this. ఓకే, ఫర్ ద ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. ఓకే,
నౌ వాట్ ఐ విల్ డూ, రిమూవ్ దిస్. బాడీ చెక్ చేయాలి. ఓకే, బాడీని మనం రకరకాలుగా చెక్ చేయొచ్చు. ఎంటైర్ బాడీ చెక్ చేయొచ్చు. ఓకే, స్కీమా చెక్ చేయొచ్చు. స్కీమా అంటే నథింగ్ బట్ పేజ్ అనేది ఒక ఇంటీజరు, పెర్ పేజ్ అనేది ఒక ఇంటీజరు, టోటల్ అనేది ఇంటీజరు, డేటా అనేది ఎరే, ఐడి అనేది ఇంటీజరు, ఈమెయిల్ అనేది స్ట్రింగు, ఇలా చెప్పడాన్ని స్కీమా అంటారు. ఆ స్కీమాని చెక్ చేసుకోవచ్చు. బాడీ మొత్తాన్ని చెక్ చేయొచ్చు, లేదా బాడీలో ఉన్న ఫీల్డ్స్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, బాడీలో ఉన్న ఫీల్డ్స్ని చెక్ చేసుకోవచ్చు. ఏం చెక్ చేయాలనుకున్నా ఫస్ట్ ఈ రెస్పాన్స్ని మనం క్యాప్చర్ చేయాలి. దాన్ని పార్స్ చేయడం అంటారనమాట. పార్సింగ్ ద రెస్పాన్స్ అంటారు. ఓకే, పార్సింగ్ ద రెస్పాన్స్ అంటే జస్ట్ క్యాప్చర్ చేయడమే, ఒక ఆబ్జెక్ట్లోకి క్యాప్చర్ చేయడం. ఎలా క్యాప్చర్ చేస్తాం? pm డాట్ ఆబ్వియస్లీ రెస్పాన్స్, pm డాట్ రెస్పాన్స్ డాట్ JSON. ఓకే, JSON అనేది ఒక ఫంక్షన్. ఓకే, JSON అనేది ఒక ఫంక్షన్. ఇందులో ఈ రెస్పాన్స్ అంతా ఇమిడి ఉంది. ఓకే, దీన్ని నేను కాల్ చేయాలి అంటే దీనికి ఏదో ఒక మాటికి pm డాట్ రెస్పాన్స్ JSON రాసుకోలేం కదా, అందుకని ఏదో ఒక పేరు పెట్టుకుందాం దీనికి. ఓకే, మై డేటా, నా డేటా. ఓకే, మై డేటా అని పేరు పెట్టుకున్నాను నేను. మై డేటా అని పేరు పెట్టుకున్నాను. ఈ మై డేటాకి ఏదైనా డేటా టైప్ కీవర్డ్స్ వేర్ కానీ, కాన్స్ట్ కానీ, లెట్ కానీ ఇచ్చుకోవచ్చు జావా స్క్రిప్ట్లో. ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, ఎవడు అడిగేవాడు లేడు, బట్ ఇచ్చుకుంటే మంచిది. ఓకే, నౌ మై డేటా అనే దీంట్లో ఈ రెస్పాన్స్ అంతా క్యాప్చర్ అయ్యింది. దీన్ని ఇప్పుడు నేను ఎలా యాక్సెస్ చేయగలను, ఎలా టెస్ట్ చేయగలను? ఓకే, దీన్ని నేను ఎలా యాక్సెస్ చేయగలను, ఎలా టెస్ట్ చేయగలను? టెస్ట్ చేయాలంటే మనకి ఏం కాల్ చేయాలి? pm డాట్ టెస్ట్. ఓకే, pm డాట్ టెస్ట్, రైట్. pm డాట్ టెస్ట్లో ఏదో ఒక పేరు, బాడీ కంటైన్స్ సారీ, స్పెల్లింగ్స్ నాకు సరిగ్గా రావు. బాడీ కంటైన్స్ స్ట్రింగ్ అని పెట్టుకుందాం. ఓకే, నేమ్ ఇది. కంటైన్స్ స్ట్రింగ్. ఓకే, ఇలా పెట్టుకుందాం నేమ్. ఓకే, నౌ ఇక్కడ మనం ఫంక్షన్ రాయాలి, రైట్. ఫంక్షన్ రాయాలి అంటే ఈ మై డేటాని యాక్సెస్ చేయాలి. ఫస్ట్ ఫంక్షన్ రాయాలి. వాట్ ఇందాక మన ఫంక్షన్ అని పెట్టి రాసాం కదా, ఇప్పుడు యారో మార్క్ పెట్టి రాద్దాం. ఓకే, యారో మార్క్. ఓకే, కర్లీ బ్రేసెస్. ఓకే, యారో మార్క్, కర్లీ బ్రేసెస్. నౌ ఇక్కడ మనకి ఏమున్నాయి? స్ట్రింగ్ ఏదో ఒకటి, ఫస్ట్ నేమ్ అనే స్ట్రింగ్ ఉంది, లాస్ట్ నేమ్ అనే స్ట్రింగ్ ఉంది. లెట్స్ సే ఫస్ట్ నేమ్ని చెక్ చేద్దాం అనుకుందాం. ఓకే, ఫస్ట్ నేమ్ని చెక్ చేద్దాం. ఫస్ట్ నేమ్ మైకిల్ ఉన్నాడా లేదా, లేకపోతే పేజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ మైకిల్ ఈ పేజ్ 2 ఉందా లేదా చెక్ చేద్దాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ మైకిల్ పేజ్, ఎందుకంటే ఇది ఎరేలో ఉంది. ఓకే, మీకు పాత్ కావాలి దీనికి, డేటా ఆఫ్ ఇది ఎన్న పాత్, డేటా ఆఫ్ 1. ఓకే, డేటా ఆఫ్ 1 డాట్ ఫస్ట్ నేమ్ అని రాసుకోవాలి. బట్ అదంతా ఎందుకు కన్ఫ్యూజన్, ఇది రాసుకుందాం. ఓకే, పేజ్ రాసుకుందాం. ఎలా రాస్తాం? pm డాట్ ఎక్స్పెక్ట్. ఓకే, pm డాట్ ఎక్స్పెక్ట్. నౌ ఇక్కడ మనం దేన్ని అయితే ఇవ్వాలనుకుంటున్నామో, ఇది మై డేటా కదా, మై డేటా డాట్ పేజ్, మై డేటా డాట్ పేజ్ డాట్
ఈక్వల్ ఈక్వల్ ఎంత ఇది 2, రైట్. ఇలా రాసుకోవచ్చు. సెండ్ చేయండి దీన్ని. ఇప్పుడు టెస్ట్ రిజల్ట్ మై టెస్ట్ పాస్, బాడీ కంటెంట్ స్ట్రింగ్ పాస్. మనం అలాగే ఎన్నైనా రాసుకోవచ్చు. pm డాట్ డేటా ఓకే, pm డాట్ డేటా. ఇక్కడ ఇంకేదైనా తీసుకోండి. బాడీలో ఏమున్నాయి? టోటల్ 12 ఉంది కదా. టోటల్ 12. ఓకే, లైక్ దిస్ యూ కెన్ చెక్ ఇట్. ఓకే, నాకు ఎంటైర్ బాడీని చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తావు? ఎంటైర్ బాడీని చెక్ చేయాలి ఎలా అంటే, మీరు ఎంటైర్ బాడీని చెక్ చేయాలంటే ఒక ఫంక్షన్ రాద్దాం. లెట్ మీ కాపీ దిస్ హియర్. కంటైన్స్ ఏ స్ట్రింగ్ కదా, కంటైన్స్ ఏ స్ట్రింగ్. ఓకే, నౌ ఎంటైర్ బాడీని చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? ఒక ఫంక్షన్ ఒక pm డాట్ టెస్ట్ రైట్. టెస్ట్ నేమ్ వెరిఫై ఎంటైర్ బాడీ, ఇది టెస్ట్ నేమ్. ఓకే, టెక్స్ట్ డబుల్ కోట్స్ తర్వాత కామా పెట్టి ఇక్కడ మనం ఫంక్షన్ రాయాలి. ఫంక్షన్ ఎలా రాద్దాం? ఎరో ఫంక్షన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. ఇప్పుడు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయండి, కమ్ డౌన్. ఇక్కడ మనం ఎంటైర్ బాడీ చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? pm డాట్ రెస్పాన్స్ డాట్ టు డాట్ హ్యావ్ డాట్ బాడీ. ఓకే, ఇప్పుడు ఈ బాడీలో మనము ఈ ఎంటైర్ బాడీని పేస్ట్ చేయొచ్చు. ఓకే, ఈ ఎంటైర్ బాడీని పేస్ట్ చేయొచ్చు. ఓకే, లైక్ దట్. సెండ్ ఇట్. పాస్ అయింది. వెరిఫై ఎంటైర్ బాడీ పాస్డ్. లైక్ దట్ మనం ఎంటైర్ బాడీని కూడా చెక్ చేయొచ్చు. ఓకే, ఇలా కాపీ చేసుకొని వెరిఫై ఎంటైర్ బాడీ రైట్, copied. Now we can say what we can do. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఇవి ఎలా రాయాలి, ఎలా చెక్ చేయాలి, దీస్ థింగ్స్. ఓకే, ఇంత కష్టపడక్కర్లేదు యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ మనకి ప్రీ డిఫైన్డ్గా రాసేసిన కోడ్స్ ఉన్నాయి. ఓకే, అవసరమైతే చేంజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అవసరం చేంజ్ చేసే అవకాశం రాకపోవచ్చు. ఓకే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు చెక్ స్టేటస్ కోడ్ 200. క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ స్నిప్పెట్స్ అని ఉంది కదా, స్నిప్పెట్స్ పైన స్టేటస్ కోడ్ 200. క్లిక్ ఆన్ దిస్. మనం ఎంతవరకు రాసింది ఇదే కదా కష్టపడి, రైట్. 200 అది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూ కెన్ సే ఇవి గెట్ వేరియబుల్, సెట్ వేరియబుల్, ఇవి మనం వేరియబుల్స్ చెప్పుకున్నప్పుడు చెప్తాను. సెండ్ రిక్వెస్ట్ కూడా. కమ్ డౌన్. స్టేటస్ కోడ్ నేమ్ హ్యాజ్ ఎ స్ట్రింగ్. ఓకే, కోడ్ నేమ్ యాజ్ ఎ స్ట్రింగ్. ఇంతక మనం ఒక రాసుకున్నాం కదా స్టేటస్ కోడ్. ఓకే, స్టేటస్ కోడ్ ఎలా చెక్ చేయాలి, స్టేటస్ లైన్ ఎలా చెక్ చేయాలి. ఓకే, ఇందాక ఓకే అని వచ్చింది కదా, ఓకే ఇక్కడ క్రియేటెడ్ అని ఉంది, మనం ఓకే అని పెట్టుకోవాలి అంతే. ఓకే అని పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు స్టేటస్ లైన్ ఓకే అని రావాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ రెస్పాన్స్ బాడీ.
ఓకే, కర్సర్ మీరు ఎక్కడ పెడుతున్నారో చూసుకోండి, ఎందుకంటే ఎక్కడ కర్సర్ ఉంటే అక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, కర్సర్ కింద పెట్టాము. ఇప్పుడు రెస్పాన్స్ టైమ్ ఈజ్ లెస్ దెన్ 200 మిల్లీ సెకండ్స్. ఓకే, రెస్పాన్స్ టైం 200 మిల్లీ సెకండ్స్. ఓకే, 200 మిల్లీ సెకండ్స్ కన్నా తక్కువ ఉంటేనే పాస్ అవుతుంది. ఓకే, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఇది మార్చుకోవచ్చు, 500, 600, లేకపోతే 300, 150 ఇది పెట్టుకోవచ్చు. ఓకే, నౌ ఇంకేం చెక్ చేయొచ్చు, కంటైన్స్ ఏ స్ట్రింగ్, రెస్పాన్స్ బాడీ కంటైన్ స్ట్రింగ్. ఇందాక మనం రాసి చూసాం కదా, అదే ఇక్కడ చూడండి, రెస్పాన్స్ బాడీ కంటైన్స్ ఏ స్ట్రింగ్, బాడీ మ్యాచింగ్ ఏ స్ట్రింగ్ pm.text. ఓకే, టెక్స్ట్ ఇక్కడ pm.response.text అంటే నీకు టెక్స్ట్ ఫార్మేట్లో అది పార్స్ అవుతుంది. ఓకే, జాసన్ ఫార్మేట్లో పార్స్ అవ్వదు, టెక్స్ట్ ఫార్మేట్లో పార్స్ అవుతుంది. ఆ టెక్స్ట్ ఫార్మేట్లో పార్స్ అయిన తర్వాత మీరు ఇక్కడ టు ఇన్క్లూడ్లో బాడీలో కీ వాల్యూ ఇచ్చినా పర్లేదు, కీ వాల్యూ ఇచ్చిన పేజ్ అని ఇచ్చినా పర్లేదు, టు అని ఇచ్చినా పర్లేదు. ఇది టెక్స్ట్ ఫార్మేట్లోకి వచ్చేస్తుంది కాబట్టి అది కీ వాల్యూ అని చూడదు, మొత్తం కలిపి కొట్టేస్తుంది. కలిపి కొట్టేసి నీ బాడీలో ఇది ఉందా లేదా చూస్తుంది అంతే. ఓకే, బాడీలో ఇది ఉందా లేదా చూస్తుంది. ఓకే, లెట్స్ గివ్ మీ పేజ్. ఓకే, ఓకే, పేజ్ లైక్ దట్. ఓకే, కర్సర్ మళ్ళీ ఎక్కడ పెట్టారో చూసుకోండి, కర్సర్ ఎక్కడ పెట్టారో చూసుకోండి. చూసుకున్న తర్వాత వీ కెన్ రెస్పాన్స్ హెడర్, కంటెంట్ టైప్ హెడర్ చెక్, కంటెంట్ టైపు ఉందా లేదా, కంటెంట్ టైప్ యాక్చువల్గా ఉందా లేదా. ఇది ఆల్రెడీ రాసి చూసాం కదా, ఇక్కడ రెస్పాన్స్ డాట్ టు హ్యావ్ అనుకొని రాసి చూసాం కదా, రెస్పాన్స్ కంటెంట్ టైపు, రెస్పాన్స్ కంటెంట్ టైప్ ఇది చూసాం కదా, అది సేమ్ ఫంక్షన్ pm టెస్ట్ ఫంక్షన్ ఇచ్చి అలా రాసుకున్నాడు వాడు. ఓకే, లైక్ దట్. మీకు రెస్పాన్స్ బాడీ ఈక్వల్ టు స్ట్రింగ్ కంటైన్స్ ఏ స్ట్రింగ్. ఓకే, లైక్ దట్. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్, మనం ఇందాక ఒక ఫంక్షన్ రాసుకున్నాం కదా, ఈ ఫంక్షన్ ఎక్స్పెక్ట్ ఇది కంటైన్ ఏ స్ట్రింగ్ ఇది రాసుకున్నాం కదా, ఒక ఆబ్జెక్ట్లోకి రాసుకొని ఇది క్లిక్ చేస్తే అది వచ్చేస్తుంది. ఓకే, ఈక్వల్ టు స్ట్రింగ్. ఓకే, టు హ్యావ్ బాడీ, not this one. Let's say code name as a string is equal to string JSON value check. Yeah, this one. ఓకే, వాడు ఏం చేశాడు, JSON డేటా అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాడు. ఓకే, తర్వాత pm.expect it to be equal అని పెట్టుకున్నాడు. ఓకే, లైక్ దిస్ వీ కెన్ ఇక్కడ ఈక్వల్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. జాసన్ డాట్ వాల్యూ దగ్గర మనం పేజ్ అని ఇచ్చుకోవచ్చు. ఓకే, జాసన్ డేటా అంటే ఏంటి, ఈ రెస్పాన్స్ జాసన్ డేటా దగ్గర ఈ రెస్పాన్స్. ఓకే, మనం పేజ్ అని పెట్టుకున్నాం, పేజ్ వాల్యూ ఎంత ఉండాలి, 2 అని ఉండాలి, రైట్, 2 అని ఉండాలి. అలా మనం మార్చుకోవచ్చు. సెండ్ చేయండి, 6 out of 6 పాస్డ్. అలా ఈ స్నిప్పెట్స్ను వాడుకోవచ్చు. ఓకే, మీకు జావా స్క్రిప్ట్ వచ్చి ఉంటే నేను ముందు చెప్పేది అర్థమవుతుంది, బట్ రాకపోతే యూ కెన్ జస్ట్ ఫాలో ద స్నిప్పెట్స్, దాట్స్ ఇట్, నో నీడ్ టు డూ ఎనీథింగ్. ఓకే, జస్ట్ ఫాలో ద స్నిప్పెట్స్. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఏది దేనికి వాడతామో అర్థమైపోతుంది. ఓకే, ఐ థింక్ టుడే ఇనఫ్. ఐ థింక్ రేపు వేరియబుల్స్ గురించి, ఓకే, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, కలెక్షన్ వేరియబుల్స్, ఓకే, కలెక్షన్లో ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వాటికి కూడా వేరియబుల్స్ కావాలనుకుంటే లోకల్ వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, రిక్వెస్ట్లో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇక్కడ ఉన్నాయి కదా, గెట్ అనే ఎన్విరాన్మెంట్ వేరియబుల్, సెట్ అనే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనుకొని వీటిని కూడా మనం వాడుకోవచ్చు, లేదంటే మనమే రాసుకోవచ్చు. ఓకే,
వాటి గురించి రేపు చూద్దాము. రేపే దానిలోనే ఆథరైజేషన్ కూడా ఇంక్లూడ్ చేసేద్దాం. ఓకే, ఆ తర్వాత మనకి CSV ఫైల్స్ ఎలా అప్లోడ్ చేయాలి, డేటా డ్రివెన్ టెస్టింగ్ ఎలా చేయాలి. ఓకే, దీస్ థింగ్స్ మనం చూడొచ్చు. ఓకే, I think today is enough, I think. Okay, thank you guys.